స్వాగతం. ఈరోజు మనం ఒక పాతకాలపు గ్రంథంలోకి అంటే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఆ! ఇది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో స్థిరపడే ముందు వారికిచ్చిన కొన్ని చట్టాలు, కొన్ని సామాజిక నియమాల గురించి చెబుతోంది అన్నమాట. దీని పేరు కూడా ఆసక్తికరంగా ఉంది. ఆశ్రయపురములు, న్యాయ విధులు. అవును. చాలా ఆసక్తికరమైన పేరు. ఈ నియమాల ద్వారా ఆనాటి సమాజం అంటే న్యాయం, పొరపాటున జరిగే హత్యలు, ఇంకా సాక్ష్యం యొక్క ప్రామాణికత లాంటి కొంచెం క్లిష్టమైన విషయాలను ఎలా ఎదుర్కోవడానికి ప్రయత్నించిందో చూద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం నియమాల లిస్ట్ కాదు, కదా? ఆ కాలపు ఆలోచనలు, వాళ్ళ విలువలు, ఆ సమాజం ఎలా ఉండేది అని తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కరెక్ట్. ఆనాటి నైతిక న్యాయపరమైన ఆలోచనలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవడానికి ఇదొక కిటికీ లాంటిది అంటారు మీరు. అవును. ముఖ్యంగా ఒక పని వెనుక ఉన్న ఉద్దేశ్యం, అంటే అది కావాలని చేశారా లేక పొరపాటున జరిగిందా అనే తేడాని గుర్తించడానికి ఈ నియమాలు ఎంత ప్రాధాన్యత ఇచ్చాయో గమనించడం చాలా ముఖ్యం. వాళ్ల దృష్టిలో న్యాయమంటే ఏంటో కొంచెం అర్థమవుతుంది. అంతే. సరే, అయితే మొదటి అంశంతో మొదలుపెడదామా? ఈ ఆశ్రయపురములు అంటే ఏమిటి? గ్రంథం 3 నగరాలను దీనికోసం పెట్టమంటోంది. ఎందుకు? దీని వెనక ఉన్న ఆలోచన ఏమై ఉంటుంది? మంచి ప్రశ్న. గ్రంథంలోనే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు కదా. ఒక వ్యక్తి తన స్నేహితుడితో అడవికి వెళ్తాడు. చెట్లు నరుకుతుంటే ఆ గొడ్డలి పిడి ఊడి తగిలి చనిపోతాడు. అవును, సరిగ్గా అదే. గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడలా అని. ఇక్కడ ముఖ్యమేంటంటే వాళ్ల మధ్య ముందే పగలేదు. కరెక్ట్. మునుపు వానియందు పగ పట్టలేదు అని స్పష్టంగా ఉంది. అది పూర్తిగా ఒక ప్రమాదం, యాక్సిడెంట్ అన్నమాట. అవును. ఇక్కడే ఈ ఆశ్రయపురముల అవసరమొస్తుంది. ఈ నగరాలు అంటే అందరు హంతకులకు కాదు. అందరికీ కాదా? కాదు, కేవలం ఇలా అనుకోకుండా అంటే ప్రమాదవశాత్తు హత్య చేసిన వాళ్లకి మాత్రమే ఇవి అన్నమాట ఆశ్రయమిస్తాయి. ఎందుకని? ఎందుకంటే ఆ రోజుల్లో హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు అని ఒక వ్యక్తి ఉండేవాడు. సాధారణంగా చనిపోయిన వ్యక్తి బంధువు. ప్రతీకారం తీర్చుకునే హక్కున్నవాడు. అవును, బాధ్యత కూడా. అయితే ఆ వ్యక్తి కోపంలోనో ఆవేశంలోనో అసలు ఏం జరిగిందో సరిగ్గా చూడకుండా, విచారణ లేకుండానే అంతే, విచారణ లేకుండానే పొరపాటున చంపిన వ్యక్తిని కూడా చంపేసే ప్రమాదముంది కదా. నిజమే. ఈ ఆశ్రయపురములు అలాంటి తక్షణ, బహుశా అన్యాయమైన ప్రతీకారాన్ని ఆపడానికి ఒక రక్షణ కవచం లాంటివి. ఇది కేవలం యాక్షన్ని కాకుండా దాని వెనక ఉన్న ఇంటెంట్ అంటే ఉద్దేశ్యాన్ని గుర్తించే ప్రయత్నం అన్నమాట. కనికరం కూడా కనిపిస్తోంది ఇందులో. ఖచ్చితంగా. న్యాయంలో కనికరం కూడా ఒక భాగమని చూపిస్తుంది. ఇది కేవలం ఒక ఆలోచనలాగా లేదు, ఆచరణలో పెట్టడానికి కూడా సూచనలున్నాయి. ఆ నగరాలకు దారులు వేయాలి అన్నారు. అవును, త్రోవనేర్పర్చుకోవాలి అన్నారు. దేశాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక నగరం. అంతేకాదు, భవిష్యత్తులో రాజ్యం పెరిగితే ఇంకో 3 నగరాలు కూడా పెట్టాలి అన్నారు. మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను అని ఉంది. అంటే ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ముందుచూపుని చూపిస్తోంది. అవును. పెద్ద చిత్రాన్ని చూస్తే కనుక ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి నిర్దోషి రక్తం చిందించకుండా చూడటం, అంటే దేశం అపవిత్రం కాకుండా కాపాడటం. నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను అని. సరిగ్గా అదే. పొరపాటుకి, ఉద్దేశ్యపూర్వక హత్యకు ఒకే శిక్ష వేసి అన్యాయంగా ప్రాణం తీయకూడదు అని. అదే సమయంలో కావాలని చేసిన నేరాలకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కూడా అంతే బలంగా నొక్కి చెబుతోంది ఈ వ్యవస్థ. అంటే న్యాయం, కనికరం రెండిటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నమన్నమాట. అవును, ఆ రెండింటి మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను సాధించే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఓకే, ఆశ్రయం అనేది ప్రమాదాలకు మాత్రమే అని అర్థమైంది. మరి ఒకవేళ ఎవరైనా కావాలనే అంటే పగతో చంపితే వాళ్లకు ఈ రక్షణ ఉంటుందా? మంచి ప్రశ్న. అస్సలు ఉండదు. గ్రంథమేం చెప్తోంది? నియమాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నాయి. అవును, ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రంథం అలాంటి పరిస్థితిని కూడా వివరిస్తోంది. ఒకడు తన పొరుగువాడి మీద పగ పెంచుకుని వానికోసం పొంచి ఉండి దాడి చేసి చంపితే, ప్రాణం పోయేలా కొట్టి చంపితే, అలాంటి హంతకుడు ఒకవేళ ఈ ఆశ్రయ నగరానికి పారిపోతే అప్పుడు వాడ్ని పట్టుకోవాలి. అతని సొంత ఊరి పెద్దలే మనుషుల్ని పంపి అక్కడి నుండి వాణ్ణి తీసుకురావాలి. రప్పించాలా? అవును, రప్పించి ఆ ప్రతీకారం తీర్చుకునే వాని చేతికి అప్పగించాలి. వాడు చంపబడాలి. చాలా కఠినంగా ఉంది. అవును, ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది.
వాని కటాక్షింపకూడదు. కనికరించవద్దు అని. అంతే. ప్రమాదానికి దయ చూపించిన సిస్టమే ఉద్దేశపూర్వక ద్వేషానికి మాత్రం చాలా కఠినమైన శిక్షను విధించమని చెప్తోంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఏమిటది? ఇది కేవలం బాధితుడి కుటుంబం ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ఆ ఊరి పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్లు విచారించి నిజంగా కావాలనే చంపాడని నిర్ధారించుకుని హంతకుణ్ణి అప్పగించడం. ఇది న్యాయం నిలబెట్టడంలో సమాజం యొక్క బాధ్యతను చూపిస్తుంది. అంటే ఒక వ్యవస్థీకృత న్యాయమనమాట. వ్యక్తిగత ప్రతీకారానికి భిన్నంగా. సరిగ్గా చెప్పారు. ప్రాణానికి సంబంధించిన ఎంత సీరియస్ విషయాల తర్వాత గ్రంథం సమాజంలో ప్రశాంతత కోసం ఇంకో ముఖ్యమైన అంశానికొస్తుంది: ఆస్తి హక్కులు. ఆ సరిహద్దు రాయి గురించి ఒక ఆజ్ఞ. చాలా సింపుల్గా అనిపిస్తోంది, దాన్ని జరపొద్దు అని. అవును, పొరుగువాని సరిహద్దురాయిని తొలగింపకూడదు అని. ఇది చిన్నదిగా అనిపించినా ఆనాటి సమాజానికి చాలా కీలకం. ఎందుకంటారు? ఎందుకంటే అది వ్యవసాయ సమాజం కదా. భూమి, దాని సరిహద్దులే జీవనాధారం. ఆ రాయిని జరపడమంటే అది కేవలం ఒక రాయిని కదిపినట్టు కాదు. అవును. అది స్థిరపడిన సామాజిక క్రమాన్ని, ఆస్తి హక్కుల్ని, తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని, నీకు కలుగు స్వాస్థ్యమందు, ఇంక పూర్వీకులు చేసిన ఏర్పాట్లను, పూర్వీకులు నియమించిన గౌరవించకపోవడమన్నమాట. పొరుగువారితో గొడవలు, అస్థిరత వస్తాయి. ఖచ్చితంగా. అందుకే దాన్నంత గట్టిగా చెప్పారు. సమాజ స్థిరత్వానికి అది ఒక పునాదిలాంటిది. ఓకే. ఆ తర్వాత న్యాయ విచారణల్లో సాక్ష్యం గురించి నియమాలొస్తాయి. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక తప్పుని నిర్ధారించడానికి ఒక సాక్షి సరిపోడట. అవును, ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు అని స్పష్టంగా ఉంది. ఎందుకు? కారణం సింపుల్. 2 లేదా 3 సాక్షుల మాట మీదనే ప్రతి విషయాన్ని నిర్ధారించాలి. 2 సాక్షుల మాట మీదైనను, 3 సాక్షుల మాట మీదైనను. అంటే ఇదొక సేఫ్టీ మెజర్ లాంటిదా? అంతే. తప్పుడు ఆరోపణల నుండి, వ్యక్తిగత కక్షల నుండి, లేదా కేవలం పొరపాట్ల నుండి అమాయకులను రక్షించడానికి ఇదొక బలమైన రక్షణ. ఒకే వ్యక్తి సాక్ష్యం మీద ఆధారపడితే ఆ వ్యక్తి కావాలని అబద్ధం చెప్పినా లేదా నిజాయితీగా పొరపడినా నిర్దోషికి అన్యాయం జరగొచ్చు. చాలా ఎక్కువ ప్రమాదం ఉంది. ఇది న్యాయ ప్రక్రియలో నిజాయితీని, ఖచ్చితత్వాన్ని పెంచే ప్రయత్నం. మరి ఒకవేళ ఎవరైనా కావాలనే అబద్ధ సాక్ష్యం చెప్తే కూటసాక్షి అంటారు కదా, అలాంటివాడి సంగతేంటి? దానికి కూడా ఒక నిర్దిష్టమైన, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైన పద్ధతుంది. ఎలా? ఆ గొడవలో ఉన్న ఇద్దర్నీనే దేవుని ముందుకు, అంటే ఆ కాలపు యాజకులు, న్యాయాధిపతుల ముందుకు తీసుకురావాలి. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఆ విషయాన్ని బాగుగా విమర్శించాలి. అంటే క్షుణ్ణంగా విచారణ చేయాలి. ఆరోపణ వినగానీ సరిపోదు, లోతుగా పరిశీలించాలన్నమాట. అవును. ఆ విచారణలో ఒక సాక్షి అబద్ధం చెప్పాడని, తన సోదరుడి మీద తప్పుడు నిందవేశాడని ఖచ్చితంగా తేలితే గనుక అప్పుడు శిక్ష చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఎలా? వాడు తన సహోదరునికి తలంచినట్లే మీరు వానికి చెయ్యవలను. ఓ, అంటే అతను తన అబద్ధ సాక్ష్యంతో అవతలివాడికి ఎలాంటి శిక్ష పడాలనుకున్నాడో అదే శిక్ష ఇతనికి వేయాలి. సరిగ్గా అదే. చాలా పవర్ఫుల్ ఐడియా కదా. నిజంగా. ఈ సూత్రాన్ని లాటిన్లో లెక్స్ టాలియోనిస్ అంటారు. దాని గురించే తర్వాత ఇంకా స్పష్టంగా ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పారు. అంటే ప్రతీకారమా? ప్రతీకారమని పూర్తిగా అనలేం. దీన్ని దామాషాన్యాయం, అంటే ప్రొపోర్షనల్ జస్టిస్ అంటారు. శిక్ష నేరానికి తగ్గట్టిగా ఉండాలి, అంతకంటే ఎక్కువగాదు, తక్కువగాదు. కంటికి కన్ను అంటే కన్ను తీసినందుకు ప్రాణం తీయకూడదు, లేదా 2 కళ్ళు తీయకూడదు అని కూడా ఒక లిమిట్ పెట్టినట్టు. హద్దులు మీరకుండా ఉండటానికి కూడా ఉపయోగపడి ఉండొచ్చు. అవును. ఇంక ఈ కఠిన శిక్ష వెనుక ఇంకో 2 కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, సమాజం నుండి అలాంటి చెడుతనాన్ని తీసేయడం. అలాగూ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అని. రెండోది, ఇతరులు చూసి భయపడి అలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండటం, అంటే నిరోధం. మిగిలినవారు విని భయపడి అని కూడా ఉంది. అందుకే మళ్ళీ కటాక్షింపకూడదు అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం అలేది న్యాయ వ్యవస్థ పునాదులనే దెబ్బతీస్తోంది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నారు. మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం ఒక కంప్లీట్ లీగల్ ఫ్రేమ్వర్క్ లాగనిపిస్తోంది. కేవలం విడివిడి రూల్స్ కాదు. అవును. న్యాయం, కనికరం మధ్య బ్యాలెన్స్ చూస్తోంది. ఒక పని వెనుకున్న ఉద్దేశ్యాన్ని చాలా జాగ్రత్తగా వేరుచేస్తోంది. ప్రమాదం నుండి ఉద్దేశ్యాన్ని, విచారణల్లో నిజం బయటికి రావడానికి పద్ధతులు పెడుతోంది.
ఇద్దరు ముగ్గురు సాక్షులు క్షుణ్ణ విచారణ అని. ఆస్తి హక్కుల్ని కాపాడుతోంది, సమాజంలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఆనాటి సమాజం విలువలు మనకు బాగా అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా. ఈ ప్రాచీన చట్టాలు వాళ్ళ మౌలిక విలువల గురించి మనకు చాలా చెబుతాయి. కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, ప్రాణం విలువైంది అని గుర్తించడం, పొరపాట్న చంపినా ఒక ప్రాసెస్, రక్షణ ఉండాలి అనడం, న్యాయ విచారణల్లో నిజం ఎంత ముఖ్యమో చెప్పడం, అబద్ధ సాక్ష్యానికి కఠిన శిక్ష ద్వారా, న్యాయాన్ని నిలబెట్టడంలో సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని చెప్పడం, పెద్దల పాత్ర, చెడును అందరూ కలిసి తీసేయాలి అనడం, ఇంకా తప్పు చేస్తే ఖచ్చితంగా పర్యవసానం ఉంటుందని తెలియజేయడం. ఈరోజు మన ప్రమాణాలతో చూస్తే కొన్ని శిక్షలు కంటికి కన్ను లాంటివి చాలా కఠినంగా అనిపించొచ్చు. అవును, కొంచెం అసాధారణంగా కూడా. నిజమే. అయినా వాటి వెనుక ఉన్న కొన్ని మూల సూత్రాలు, అంటే న్యాయం కోసం చూడటం, చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని చూడటం, పొరపాట్లకు అవకాశమివ్వడం, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించడం, ఇవన్నీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలకు చాలా కీలకం. అంటే అప్పటి సమస్యలు, ఇప్పటి సమస్యలు కొన్ని ప్రాథమిక విషయాల్లో ఒకేలా ఉన్నాయన్నమాట. అవును. మనిషి స్వభావం, సమాజంలో కలిసి బ్రతకడంలో వచ్చే సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి కదా. నిజమే. ద్వితీయోపదేశకాండము 19 ద్వారా ఆనాటి చట్టాలు, సమాజం గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా స్పష్టమైన ఆదేశాలు, నిర్దిష్టమైన ఉదాహరణలు, కొన్నిసార్లు చాలా తీవ్రమైన పర్యవసానాలు. ఆ కాలం జీవన విధానంపై ఇదొక వెలుగును ప్రసరిస్తోంది. ముగింపుగా ఒక ఆలోచన చెప్తాను. ఈ గ్రంథంలో న్యాయం అమలు చాలా పబ్లిక్గా, డైరెక్ట్గా, తరచుగా కఠినంగా కనిపిస్తోంది. అవును, అబద్ధ సాక్షికి శిక్ష లాంటివి. నుండి చెడును తీసేయడం, ఇంకా ఇతరులు భయపడి అలాంటి తప్పులు చేయకుండా ఆపడం, మిగిలిన వారు విని భయపడి. ఈ లక్ష్యాలపై చాలా ఫోకస్ ఉంది. నిరోధం ప్రధాన లక్ష్యంలా కనిపిస్తోంది. అవును. మరి ఈరోజు మన సమాజాలు న్యాయం లక్ష్యాలను ఇంకాస్త విస్తృతంగా చూస్తున్నాయి కదా. శిక్షించడం, నిరోధించడం మాత్రమే కాదు, నేరస్తులకు పునరావాసం కల్పించడం, బాధితులకు న్యాయం చేయడం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించడం, ఇలా చాలా సంక్లిష్టమైన లక్ష్యాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజమే. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చూసిన ఆ ప్రత్యక్ష, తరచుగా కఠినమైన నిరోధమే ముఖ్యంగా కనిపించే విధానాలతో పోలిస్తే మన ఆధునిక పద్ధతులు ఈ అనేక లక్ష్యాలను ఎంత సమర్థవంతంగా సాధిస్తున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.